నమస్కారం. ఇంకొన్ని న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. వినుకొండపట్నంలోని జీవాలయం లయోలా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్. ముఖ్య అతిథిగా హాజరైన గుంటూరు ఆర్సీఎం బిషప్ రెవరెండ్ అన్నా బత్తుని భాగ్యయ్య. వినుకొండలో పర్యటించిన ఎమ్మెల్సీ ఎన్నికలలో పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు ఓట్ల అభ్యర్థన. సేవా దృక్పథం చాటుకున్న సంస్థ స్కూల్ విద్యార్థులు. వృద్ధులకు అవసరమైన నిత్యావసరాలతో పాటు ఆర్థిక సహకారం అందజేద్దాం. వినుకొండ పట్టణంలోని జీవాలయం లయోలా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ కు ముఖ్య అతిథిగా గుంటూరు ఆర్సీఎం బిషప్ రెవరెండ్ అన్నా బత్తుని భాగయ్య హాజరై వారి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ఫాదర్ ప్రసాద్ మాట్లాడుతూ, ఇటువంటి సైన్స్ ఎగ్జిబిషన్ ద్వారా విద్యార్థులకు సమిష్టి కృషి, ఆలోచనాత్మక అంశాలు, ఆత్మవిశ్వాసము, ప్రాక్టికల్ థింకింగ్ ను పెంపొందిస్తాయని, వాటి వలన ఉపయోగాలు వివరించారు. విద్యార్థులు వారు రూపొందించిన కళాకృతులు, ప్రాజెక్టుల గురించి వివరించారు. ఈ సైన్స్ ఎగ్జిబిషన్ లో అగ్నిపర్వతం నుండి లావా వెదజల్లుట, ఎక్వేరియం, మంచినీటి సరఫరా, ఖాళీ బాటిల్స్ ద్వారా ఆక్సిజన్ సరఫరా చేయటం, గుండె, ఊపిరితిత్తులు, నాగార్జున సాగర్ డ్యాం, జూ పార్క్, మురికి నీటి నుండి మంచినీరుగా మార్చుట, డ్రిప్ ఇరిగేషన్ తదితర నమూనాలను తయారు చేసి తమలోని మేధాశక్తిని చాటారు. పాఠశాల ప్రిన్సిపాల్ బాల సౌరయ్య మాట్లాడుతూ, విద్యార్థులు ఇటువంటి సైన్స్ ఎగ్జిబిషన్ల ద్వారా తమలోని మేధాశక్తిని పదును పెట్టి ఇటువంటి కళాకృతులను చేయటం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఏడాది ఇటువంటి సైన్స్ ఎగ్జిబిషన్లు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పి వీర, రాజేశ్వరి, మేరీ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
అంతా మంచిగా చూడాలి అందరూ. ఓకే, పాజిటివ్గా ఉండాలి. ఎలా ఉండాలి? పాజిటివ్గా ఉండాలి, నెగిటివ్గా ఉండకూడదు. పాజిటివ్ అంటే ఏంటి తెలుగులో? సానుకూలంగా ఉండాలి. సానుకూలంగా. ఈ గ్లాస్లో నీరు ఉందనుకోండి, సగం ఉందని ఏమంటారు? టీమ్ వర్క్, యునైటెడ్ వర్క్, కలిసి పనిచేయడం. ఓకే. నెంబర్ 2, we learn from science exhibition communication skill. చెప్పండి. కమ్యూనికేషన్ స్కిల్. గట్టి చెప్పండి, నాకు బయట పెట్టాలి. కమ్యూనికేషన్ స్కిల్. We learn from science exhibition critical thinking. Critical thinking. చెప్పండి. Critical thinking. అంటే ఏంటి? లోతైన ఆలోచనతో మనం ఉంటాం, పరిశోధన చేసే అలవాటు. ఓకేనా? నెంబర్ 4, we learn and develop self confidence. Self confidence. చెప్పండి. Self confidence. Number 5, practical knowledge. What we learn from exhibition? Practical knowledge. Practical knowledge. థియరీ ఇది, ఇక్కడ థియరీ. కానీ మనం ఇక్కడ బయటకు వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ చేస్తే బయట అదేమైంది? ప్రాక్టికల్ స్కిల్ అంటారు. ఓకే, ఇక్కడ థియరీలో చేస్తారు. కమ్యూనికేట్. సైన్స్ ఎగ్జిబిషన్లో మీరు ఏం నేర్చుకున్నారు? కమ్యూనికేట్ చేస్తున్నారు కూడా. ఇది ఏంటని అడిగితే మీరు తక్కువ మంచి లాల్కనో వేల్కనో హౌ ఇట్ ఫార్మ్డ్ అండ్ ఎవ్రీథింగ్ యూఆర్ టెల్లింగ్. ఓకే, అదే విధంగా సమ్ హౌసెస్ ఆర్ దేర్, డిఫరెంట్ హౌసెస్ యూ ఎక్స్ప్లెయిన్డ్ వెరీ వెల్ yesterday. And this girl explained about clean water, how the drinking water comes out after various process. So dear children, it also helps you practical thinking. Now we are small things you are doing now, but in the future you will be engineers. You have to think practically. Okay, practical. Theory is different from practical. In the school teachers teach you theory, but in the outside world you have to do practical work. అక్కడ చాలా ఇల్లు పెట్టాగా నువ్వు. ఈ ఇల్లు ఎలా తయారవ్వాలా? బొమ్మలు రాస్తా అయిపోద్దా? బొమ్మలు ఎక్కడ రాస్తాం? వీ డ్రా ప్లాన్స్, బట్ వీ ఎగ్జిక్యూట్ అవుట్ సైడ్. ప్రాక్టికల్ థింకింగ్. అండర్స్టాండ్? ప్రాక్టికల్. థియరీ డిఫరెంట్ ఫ్రమ్ ప్రాక్టికల్. బొమ్మను ఎత్తగలం కదా? ఎత్తలేము. 5 చేతుల వేలుతో మనం ఎత్తగలం, అవునా? సింగిల్ వేలుతో ఎత్తగలం మనం? ఎత్తలేము. సో టీమ్ వర్క్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వీ లర్న్ ఇన్ సైన్స్ ఎగ్జిబిషన్ టీమ్ వర్క్. And also critical thinking. Yesterday Bishop was questioning you, some people. Where is dog? You asked. But you did not give answer, you did not show. Is there dog there? Dog is very important. Critical thinking. In the society, everywhere you see dogs now. రోడ్లలో ఓర్పుకలు తిరుగుతుంటాయి, చూసారా? మీ వైపు ఎక్కువ ఉంటాయి, అటువైపు, అవునా? సో అది ఉన్నారా ఇక్కడ? సో బిషప్ క్వశ్చన్ టు యూ, అవునా? సో క్రిటికల్ థింకింగ్ సమాజంలో డాగ్ అనేది చాలా ముఖ్యమైనది, అవునా? సో దానికోసం ఆలోచించాలి. క్రిటికల్ థింకింగ్ అంటే ఏంటి? బాగా ఆలోచన విధానం, డీప్గా లోతుగా ఆలోచించాలి. దానికోసం సైంటిఫిక్ ఫీల్డ్ పనికొస్తుంది. అదేవిధంగా while you exhibit your talent, you are communicating, avuna? You are speaking. Yesterday nicely the girl explained and learning, and this girl, too many girls, I don't know their names, but everybody did your level best to open your mouth. Communication skills. Meeru enta baga chaduvukunna, we are not able to express, no use, avuna? Meeru enta baga telivaina valaina norippukunda ila unte emaidi? Nothing comes out from your mouth. కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ ఎన్నికలకు సంబంధించి వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన 4వ పోలింగ్ స్టేషన్ ను మున్సిపల్ కమిషనర్ ఎం సుభాష్ చంద్రబోస్ పరిశీలించారు. ఓటర్లు ఇబ్బంది పడకుండా టెంట్లు, బారిక్టింగ్, మంచినీరు, మెడికల్ క్యాంప్, హెల్ప్ డెస్క్ మొదలగు ఏర్పాట్లు చేయుటకు చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ బూతులు అయ్యి సరే 58 అండి, 59, 60, 61, అది 62. మధ్యలో మనం జస్ట్ సెపరేషన్ పెట్టేసాం అనుకోండి, చివరి వరకు ఎంత ఎక్స్టెంట్ వరకు వెళ్తే గేట్ అంత ఎక్స్టెంట్ వరకు తోసేయాలి. అంత మించి వెళ్ళదనుకుంటుంది. ఏం చేస్తే సరిపోతాయి. అటు బయట అటు సింగిల్ వస్తారు, ఇబ్బంది ఉంటుంది. చూసుకుంటున్నారు ఈ రెండింటికి ఇప్పుడు ఏం చేసింది బయట
వేసేసి కర్ర పెట్టేసి మనం ఈ పెట్టేసి రానున్న కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని కేఎస్ లక్ష్మణ్ రావు వినుకొండ యూటీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కోరారు. వినుకొండ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, అంగన్వాడీ, ఆశా వర్కర్లు, నిరుద్యోగుల సమస్యల చట్టసభలో వినిపించి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలియజేశారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీగా తాము చట్టసభలో విలువలతో కూడిన రాజకీయం చేశామని 2007 నుండి ఇప్పటి వరకు ప్రభుత్వం ఏదైనా రాజీ పడకుండా ప్రజా సమస్యల మీద పోరాడమని తెలియజేశారు. ఈ నెల 27వ తేదీన కృష్ణా గుంటూరు శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజా సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు, నిరుద్యోగ సంఘాలు బలపరిచిన పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈ 2 జిల్లాల్లో ఉన్న గ్రాడ్యుయేట్ ఓటర్లు అందరూ కూడా తమ తొలి ప్రాధాన్యత ఓటు నాకు వేయవలసిందిగా మీడియా మిత్రుల ద్వారా కోరుతా ఉన్నాను. 2007లో శాసన మండలి ఉమ్మడి రాష్ట్రంలో తిరిగి పునరుద్ధరించిన తరువాత ఆనాడు గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీలుగా 7 మందిని గెలుపొందాం. మేము 7గురం కూడా పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ని ఏర్పాటు చేసుకున్నాం. గత 18 సంవత్సరాలుగా పీడీఎఫ్ తరఫున 14 మంది ఎమ్మెల్సీలుగా ఎన్నిక కావడం జరిగింది. ఈ 18 ఏళ్లుగా కూడా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు, నిరుద్యోగులు, మహిళలు, కౌలు రైతులు, రైతాంగం, అంగన్వాడీలు, ఆశాలు ఇలా ఎవరి సమస్యలు ఉన్నప్పటికీ కూడా శాసన మండలి వేదికగా చేసుకుని వాటిని ప్రస్తావన చేశాం. వాయిదా తీర్మానాల ద్వారా లేవనెత్తాం. అదేవిధంగా బయట ఆ సంఘాలు చేసే ఉద్యమాలన్నిటి కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చి మేము రాజ్యాంగ విలువల్ని కాపాడటానికి కూడా కృషి చేశాం. ఈ సందర్భంగా ఇప్పుడు ఎన్నిక జరుగుతుంది 27న. ఈ ఎన్నికలకు సంబంధించి 1 గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీలు రాజ్యాంగ నిర్మాతలు ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం పెట్టారు. ఇక్కడి నుండి ఉపాధ్యాయ సంఘాలకు చెందిన వాళ్ళు, వివిధ కార్మిక సంఘాలకు చెందిన వాళ్ళు ఎన్నిక కావటం ఒక సాంప్రదాయంగా వస్తుంది. కానీ ఇప్పుడు అధికార పార్టీలే మరి ఎన్నికల్లోకి చొచ్చుకు రావడం అనేది ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రక్రియ మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజు 2-3 అంశాలు ప్రస్తావన చేయదలుచుకున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించి అనేక అంశాల్లో వాళ్ళు నష్టపోయారు. ముఖ్యంగా 11వ వేతన సంఘం సిఫార్సులు సక్రమంగా అమలు జరగలేదు. 2023 నాటికి నియమించాల్సిన 12వ వేతన సంఘాన్ని ఇంతవరకు నియమించలేదు, బకాయిలు చెల్లించలేదు. ఇలాంటి అంశాలు ప్రస్తావన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే నిరుద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ ని ప్రకటించలేదు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మొదటి రోజునే డిఎస్సి సంతకం చేశారు. నవంబర్ 6లోగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తా ఉన్నారు. కానీ ఈ రోజుకి డిఎస్సి నోటిఫికేషన్ రానటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా అనేక అంశాలు ఇవాళ మన ముందున్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వంతో చర్చించాల్సినటువంటి అంశం, ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే కృష్ణా గుంటూరు జిల్లాల, ఉమ్మడి జిల్లాల అభివృద్ధికి సంబంధించి కూడా నేను శాసన మండలిలో కానీ, జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశాల్లో కానీ, జిల్లా పరిషత్ సమావేశాల్లో కానీ ప్రత్యేకంగా ప్రస్తావన చేశారు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో వరికిపూడిశాల నిర్మాణం అత్యంత ప్రధానమైనటువంటిది. మరి బొల్లాపల్లి మండలం ఈ రోజుకి గుక్కెడు మంచినీళ్ళు లేక ఇబ్బంది పడతాం మనం చూస్తున్నాం. వరికిపూడిశాల గురించి నేను అనేక సార్లు ప్రస్తావన చేయటం జరిగింది. అలాగే పల్నాడు జిల్లాలో ఒక పీజీ సెంటర్ ఏర్పడి భవిష్యత్తులో అది ఒక యూనివర్సిటీగా రూపుదిద్దుకోవాలని కూడా నేను దాని మీద ప్రతిపాదనలు చేయటం జరిగింది. అలాగే పల్నాడు జిల్లాలో అనేక విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలని కూడా ప్రస్తావనలు చేయటం అనేది జరిగింది. ఆ విధంగా జిల్లా అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఆ విధంగా ప్రస్తావన చేయడం జరిగింది. అందువల్ల గతంలో ఏ విధంగా అయితే ప్రజా సమస్యలను ప్రస్తావన చేశానో, ప్రజా గళంగా ఉన్నానో, సాధారణ ప్రజల సమస్యలు కూడా ప్రస్తావన చేశానో, అదే విధంగా భవిష్యత్తులో కూడా పనిచేస్తానని చెప్పేసి తెలియజేస్తూ 27వ తేదీన జరిగే ఈ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఈ 2 జిల్లాల గ్రాడ్యుయేట్ ఓటర్లందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుతున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర విజన్ లో భాగంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మార్చి 3వ శనివారం లోపు థీమ్ సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ వాడకం నిషేధం, 120 మైక్రాన్ల కన్నా తక్కువ గల ప్లాస్టిక్ నిషేధం గురించి శనివారం పట్టణంలో మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్, శానిటరీ సెక్రటరీలు, మేస్ట్రీలు,
పారిశుద్ధ సిబ్బంది పట్టణంలోని ప్లాస్టిక్ హోల్సేల్ షాపుల వద్ద తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా పట్టణ ప్రజలు సింగిల్ యూజెస్ ప్లాస్టిక్ వాడకుండా మరియు 120 మైక్రాన్ల కన్నా తక్కువ గల ప్లాస్టిక్ నిషేధించడమైనది కావున జ్యూట్ బ్యాగులు, క్లాత్ బ్యాగులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అభ్యర్థులకి బ్రాహ్మణుల మద్దతు ఇస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోనూరి సతీష్ శర్మ వినుకొండలో జరిగిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. నిర్వీర్యమైన బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణ జాతికి ఎన్డీఏ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు జీవం పోశారని, అలాగే దేవాదాయ శాఖలో చట్టాలను సవరించి దేవాలయాల బోర్డు సభ్యుల్లో బ్రాహ్మణులు ఉండేలా జీవోని విడుదల చేసినందుకు గాను, అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తున్న సనాతన ధర్మం కోసం పోరాడుతున్న కూటమి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న విద్యావేత్త ఉమ్మడి జిల్లాల సుపరిచితులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయుచున్న కూటమి అభ్యర్థులకి బ్రాహ్మణుల తరపున సంపూర్ణ మద్దతిస్తున్నట్లు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 27వ తారీఖున పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. మరి ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఎన్డీఏ కూటమి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఒక విద్యావేత్త, అలానే ఈ రెండు జిల్లాల్లో ఉమ్మడి జిల్లాల్లోనూ అటు పార్టీ కార్యకర్తలకు, ఇటు విద్యావేత్తలకు, ఉపాధ్యాయులకు అందరికీ కూడా మంచి స్నేహిత భావం ఉన్నటువంటి వ్యక్తిగా, మాజీ మంత్రివర్యులుగా, ఏదైతే ఎన్ఆర్ఐ విద్యా సమస్యల కరెస్పాండెంట్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నటువంటి గౌరవనీయులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేశారు. వారిని బలపరిచినటువంటి నరేంద్ర మోడీ గారు, అలానే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క ఉమ్మడి అభ్యర్థిగా రేపు 27వ తారీఖు జరిగే ఎన్నికలలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఏదైతే ఒకటో నెంబర్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధికమైనటువంటి మెజారిటీతో మరి పట్టభద్రులందరితో పాటు కూడా ఏదైతే ఈ యొక్క 2 జిల్లాలలో కూడా మరి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఎన్రోల్ చేసినటువంటి ఈ పట్టభద్రుల ఓటర్లందరూ కూడా మరి ఉదయాన్నే త్రికరణ శుద్ధిగా 1వ నెంబర్ గుర్తుపై మొదటి ప్రాధాన్యత ఓటును ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి వేసి అఖండమైన మెజారిటీతో గెలిపించాలని ఇవాళ విలేకరుల సమావేశంలో ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవటం జరిగి, ఏదైతే ఈ 2 జిల్లాల్లో కూడా బ్రాహ్మణ సామాజిక వర్గం అందరూ కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓట్లు వేసి గెలిపించాలని నిర్ణయించడమైనది. అలానే ప్రతి ఒక్కరూ కూడా ఒక బ్రాహ్మణ సమాజంతో పాటు ఇతర సామాజిక వర్గాలు కూడా ఇవాళ ఏదైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, సంఘటనల దృష్ట్యా మనం మంచి కోరుకునే వ్యక్తులుగా మరి ఎన్డీఏ కూటమి దేశవ్యాప్తంగా కూడా మంచి ప్రభంజనాన్ని సృష్టిస్తున్న తరుణంలో మరి రేపు జరగబోయే ఈ ఎన్నికల్లో కూడా ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థిని అఖండమైన మెజారిటీతో గెలిపించాలని బ్రాహ్మణ సామాజిక వర్గంతో పాటు వారి యొక్క మేలును, అభివృద్ధిని కోరుకునే అన్ని ఇతర సామాజిక వర్గాలను కూడా ఈ మీడియా సమావేశం ద్వారా ఇవాళ వేడుకోవడం జరుగుతున్నది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అర్చక పురోహిత విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మా యొక్క ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య వారి నిర్ణయం మేరకు మన గుంటూరు కృష్ణా జిల్లాల శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీ ఆలపాటి రాజా గారికి మా బ్రాహ్మణ సమాజ వర్గం తరఫున, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున అందరూ కూడా ఓటు వేసి వారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే బ్రాహ్మణ జాతి పెద్దలందరూ కూడా ఆలోచించాలి. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తూ ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే దేశ అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి నరేంద్ర మోడీ గారు, అలాగే మన జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ధర్మం కోసం ఎంతో కృషి చేస్తున్నారు. ఇలాంటి ముగ్గురు అభ్యర్థులు కలిసి నిలబెట్టినటువంటి ఈ ఆలపాటి రాజా గారి గెలుపు కోసం మనందరం కృషి చేయాలని, వారి గెలుపు ద్వారా రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. అలాగే ఒక విద్యా సంస్థ నిర్వాహకులుగా వారికి ఎన్నో విద్యావేత్త అయినటువంటి ఈ ఆలపాటి రాజా గారికి విద్యా విషయాల్లో కూడా ఎన్నో విషయాలు తెలిసి ఉన్నాయి. రాష్ట్ర అభివృద్ధి కోసం వారు ఎంతో ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ కూడా వారిని ఓటు వేసి గెలిపించాల్సిందిగా కూడా మా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తరఫున రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కూడా నేను కోరుకుంటూ ఉన్నాను. మా మిత్రులందరూ కూడా, అలాగే బ్రాహ్మణేతరులు కూడా అందరూ కూడా ఆలపాటి రాజా గారికి ఓటు వేసి
అభ్యర్థిని గెలిపించాల్సిందిగా మేము కోరుకుంటూ ఉన్నాం. వినుకొండ మండలంలోని కనుమలపూడి వద్ద గల సంస్థ స్కూల్ చైర్మన్ వాసా శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు వెలటూరు రోడ్డులోని గుమ్మడి వృద్ధాశ్రమానికి వచ్చి వృద్ధులకు అవసరమైన నిత్యావసరాలతో పాటు ఆర్థిక సహకారాన్ని అందించారు. సంస్థ స్కూల్ ప్రిన్సిపాల్ వాకా నాగ సురేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విలువలతో కూడిన విద్యను అభ్యసిస్తూ వృద్ధుల పట్ల పెద్దల ఎడల ప్రేమ, గౌరవం భావాన్ని చిన్ననాటి నుండి పెంపొందించుకోవాలని కోరారు. వృద్ధాశ్రమానికి నిత్యావసరాలు అందించిన సంస్థ స్కూల్ యాజమాన్యానికి, విద్యార్థులకు గుమ్మడి వృద్ధాశ్రమ నిర్వాహకులు గుమ్మడి వెంకటేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. వినుకొండనే సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.